కాసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సోనియా గాంధీతో పాటు పలువురు ఏఐసీసీ పెద్దలతో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి భేటీ కానున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చేసిన నేపథ్యంలో రైతుల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పనున్నారు రేవంత్. అలాగే ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. దీంతో ఈ నెలాఖరులోగా వరంగల్లోనే రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభకు రావాల్సిందిగా సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సోనియా గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సోనియా గాంధీతో పాటు పలువురు ఏఐసీసీ పెద్దలతో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కూడా కలిసి భేటీ కానున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చేసిన నేపథ్యంలో కూడా రైతుల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తుంది. అక్కడ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క, ఈ ఇద్దరు నేతలు కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. మొదటగా ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీతో మొదటగా భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలోనే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఒకేసారి చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ అన్ని అంశాలపైన ముఖ్యంగా సోనియా గాంధీతో పాటు అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలకు అందరికీ కూడా చెప్పబోతున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ బహిరంగ సభా వేదికగానే రైతులకి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని నిలబెట్టుకున్నామనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తుంది. దానిలో భాగంగానే ఈ నెలాఖరున ఎక్కడైతే రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందో అదే వేదికగా భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఆ కృతజ్ఞత సభకి రాహుల్ గాంధీని ఆహ్వానించాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ రావడం జరిగింది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యి ఆ కృతజ్ఞత సభకి రావాలంటూ కూడా కోరడం జరుగుతుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో గత కొద్ది రోజులుగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా అధిష్టానం తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఎంపిక సంబంధించినటువంటి అంశంలో కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం అధ్యక్షుడి ఎంపికతో పాటు మరొకవైపు క్యాబినెట్ విస్తరణకి సంబంధించి కూడా ఏదైతే ఆషాఢ మాసంకు ముందే క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా చెప్పినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 3 అంశాలు ఏదైతే సోనియా గాంధీకి రైతుల తరపున కృతజ్ఞతలు చెప్పడం, అదేవిధంగా మరొకవైపు పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటు క్యాబినెట్ విస్తరణ, ఈ 3 అంశాలపైన ప్రధానంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క ఇద్దరు నేతలు వరుసగా భేటీ అయ్యి
చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.